హలో గాయ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాను. పొద్దున్నే లేసి గుడికి వచ్చేసాం. ఇల్లుకి ఒక హాయ్ చెప్పండి. అలా వచ్చిన వెంటనే ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది. రోజు ఇంట్లోనే కూర్చోకుండా అప్పుడప్పుడు గుడికి కూడా వెళ్ళండి. అక్కడే కొబ్బరికాయ కొట్టేసి అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయాం. ఇంతలో మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పక్కనే ఇండోర్ స్టేడియం ఉంది, అక్కడికి రా బ్రో, కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామన్నారు. ఇక్కడ గేమ్ ఆడాలంటే అవర్స్ లెక్కన కోర్ట్స్ బుక్ చేసుకోవాలంట. అవర్ కి 200 అబౌ ఉంటుంది. మన గేమ్ రాకపోయినా ఎలాగలా కొద్దిగా మేనేజ్ చేసాం. వీళ్ళే మా ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే వాళ్ళలో ఒక్కరికి కూడా తెలుగు రాదు. వీళ్ళకి బాయ్ చెప్పి రిటర్న్ అయిపోయా. వీకెండ్ లో ఏదో ఒకటి చేసుకుంది, మనకి నిద్ర పట్టదు కదా, అందుకే లైవ్ ఫిష్ కోసం వచ్చేసాం. ఈ రోజు ఫిష్ కర్రీ చేయాలి ఖచ్చితంగా. అన్న అయితే ఫిష్ పైన అలా అలా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టేశాడు. తీసుకొని పిజ్జికి తెచ్చేసాం. వాడు ఎలా కొట్టాడో చూసారు కదా, అందుకని మళ్ళీ మనం క్లీన్ చేసుకుందాం. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మా అన్న అయితే ఫిష్ కర్రీని ఆంధ్ర స్టైల్లో చేశాడు. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవచ్చింది. ఇలాగైతే మన దగ్గర హోటల్ పెట్టించాల్సిందే. మీరేమంటారు? అలా ఫిష్ కర్రీతో డే అయితే ఎండ్ చేసాం.